రాజారాణి సినిమాతో ఓవర్‌న స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ నజ్రియా. తిన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని ఇంకో సినిమా అయితే 'అంటే సుందరానికి' అయితే దాంట్లో కూడా యాక్ట్ చేసింది. సో, తెలుగులో చేసిన 2 సినిమాలు అయినప్పటికీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్‌కున్నంత ఉంది. అయితే ఈ బ్యూటీ భర్త ఫహద్ ఫాజిల్ అతను కూడా యాక్టరే. మీకు అందరికీ తెలుసు 'పుష్ప 2లో బల్వర్ సింగ్ క్యారెక్టర్ అయితే షెకావత్. సో, పోలీస్ ఆఫీసర్‌గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక ఈ జంట 2014లో అంజలి రచన డైరెక్షన్‌లో 'బెంగుళూరు డేస్' ఈ మూవీలో భార్యాభర్తలుగా నటించి నిజ జీవితంలో కూడా వీరి లైఫ్ వేరే వైఫ్ అండ్ హస్బెండ్‌గా అయితే అయిపోయారు. ఇక పెళ్లి తర్వాత ఈ కపుల్ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. సో, నజ్రియా మలయాళంలో సినిమాలు చేస్తుంటే ఫహద్ ఫాజిల్ రీసెంట్‌గా తెలుగులో 'పుష్ప 2తో భారీ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నజ్రియా తన భర్త గురించి షాకింగ్ విషయాలైతే చెప్పింది. అవేంటో తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మూవీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక వెళ్ళిపోదాం టాపిక్‌కి. వ్యాధి ఉందనైతే అరుదైన వ్యాధి ఉందనైతే చెప్పి షాక్ ఇచ్చింది. సో, ఫహద్ కొన్ని నెలల నుంచి ఏడీహెచ్‌డీతో బాధపడుతున్నాడంట. ఏడీహెచ్‌డీ ఉన్నవారు ఎప్పుడూ పరజ్ఞానం, చికాకు కలిగి ఉంటారు. అలాగే ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. కానీ అతని పరిస్థితి గురించి తెలియక ముందే నేను షానుతో కలిసి జీవించడం స్టార్ట్ చేశాను. నేను అతని వ్యక్తిత్వ లక్షణాలకు చాలా కాలంగా అలవాటు పడ్డాను. అండ్ అవి కూడా జీవితంలో భాగమయ్యాయని, అతని పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్నానని, ఇప్పుడు నాకు కాస్త ఓపిక వచ్చింది కానీ అంతకు మించి మా జీవితంలో ఏం మారలేదని నజ్రియా ఎమోషనల్ కామెంట్స్ అయితే చేసింది. ప్రస్తుతం తిను చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సో, ఫహద్ ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కూడా, నెటిజన్లు కూడా కామెంట్లు అయితే చేస్తున్నారు. సో, ఈ ఏడీహెచ్‌డీ అనేది హైపర్ యాక్టివ్‌గా అట్టా ఉన్నవాళ్ళు ఈ చిరాకు ఎక్కువ ఉంటది, పరిజ్ఞానంలో ఎక్కువ ఉంటారు. సో, ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.